ఏ సమాజంలో ఉన్నారా మీరు? ఏది మాట్లాడితే ఏది ఏది తోస్తే అది మాట్లాడేసి దాన్ని వీడియో చేసేసి సోషల్ మీడియాలో పెడతారా? ఏది అనుకుంటే ఎంత దిగజారితే అన్ని అవకాశాలు వస్తాయని చెప్పి బట్టలన్నీ తీసేసి డ్యాన్సులు చేసి ఆడపిల్లలండి ఎవరు చేస్తున్నారో వాళ్ళని అంటున్నా. దాన్ని సమర్థించుకుంటారా? పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకోవటం, మానసిక బలహీనలేమో దాన్ని ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేయటం, మళ్ళీ ఈ కామెంట్ చేసిన వాళ్ళు రివర్స్ క్లాస్ తీసుకోవటం. మీకు అమ్మలు లేరా, అక్కలు లేరా, చెల్లెళ్ళు లేరా అంటే మన అమ్మలు అక్కలు చెల్లెళ్ళు ఇంత దరిద్రంగా కనపడరు. కనపడితే తోలు తీసేస్తాం మనం కూడా. అది వ్యాంపుల లక్షణం. అది అవతల వాళ్ళ మానసిక బలహీనతల్ని తన స్వార్థం కోసం క్యాష్ చేసుకోవడానికి చేసే ప్రతి స్త్రీ వేశ్యే, డౌట్ లేదు అందులో. దేనికి దేనికి నువ్వు బట్టలు తీస్తున్నావు అంటే అవతల వాడిని ఏదో ఆకర్షించడానికి. తప్పు కదా అది. ఆకర్షించబడిన వాడు ఎలా ప్రవర్తిస్తాడు? జంతువులాగా ప్రవర్తిస్తాడు. దానికి ఎవరు కారణం? నువ్వే కదా కారణం. నీ తప్పు తెలుసుకోవటంలా, నువ్వు సిగ్గుపడటంలా. నేను ఎప్పుడు చెప్తుంటాను, స్త్రీ జాగ్రత్తగా ఉండాలండి. అందుకని తిట్టాలి, అందుకని ఇంకా గట్టిగా తిట్టాలి వాళ్ళని. ఎందుకంటే పురుషుడు బీజం పాడైతే బీజానికి మాత్రమే నష్టం. స్త్రీ క్షేత్రం పాడైతే సమాజానికి నష్టం. చాలా మంచి మంచి ఆడపిల్లలు ఎంత దేవతల్లాగా కనిపిస్తుంది. ఈ అమ్మాయి దేవతలాగా కనిపిస్తుంది. ఆ మాటలు కానీ మాట చూడండి. కొందరు నేను కొందరిని